కావచ్చు ఇద్దరు కూడా వెనుకంజలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అర్థమవుతున్నటువంటి సిచువేషన్. ఎస్, తమిళనాడు పాలిటిక్స్ లో ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. లీడ్స్ చూస్తే కనుక ఇప్పటికీ టీవీకేనే కొనసాగుతున్నప్పటికీ కూడా కాస్త ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కానీ ఇంతకుముందు 104 ఇప్పుడు 103 స్థానాలు, ఎందుకంటే ఇంకా రౌండ్స్ కొనసాగుతున్నాయి కాబట్టి. తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ. ఆశ ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తెలుగు ప్రజలు సెంటిమెంటల్ పీపుల్ అంటారు, కానీ దక్షిణాది ప్రజల సెంటిమెంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఢిల్లీలోని ప్రధాన పార్టీలకు తెలిసొచ్చింది. సో ఇక్కడ విజయ్ నిన్నటి వరకు అంటే దశాబ్దాల కాలంగా 2 ప్రధాన పార్టీలు తమిళనాడులో రాజకీయాలను ఏలుతున్నాయి. ఒక కొత్త పార్టీ అక్కడ పురుడు పోసుకుంది. సో కింది స్థాయిలో వ్యవస్థ లేకుండానే ఈ రోజు ఇంత అద్భుతమైన ఫలితాలు విజయ్ సాధిస్తున్నారు అంటే ఇది ఒక రకంగా విజయం అనేదానికన్నా కూడా ప్రజల విజయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఆ 2 పార్టీలకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవటంలో కూడా కొన్ని అంశాలు అనేవి కీలక పాత్ర పోషించాయి ఆశ. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జంజీ అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు జంజీపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తమిళనాడు ఎన్నికలు సుస్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు కులాలు, ప్రాంతాలు, మతాలు రకరకాల పేరుతో రాజకీయం చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు జంజీ దెబ్బకు ప్రతివ్యూహాలను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయాలను శాసించబోయేది జంజీ అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ జంజీ తరం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విజయ్ వైపు మొగ్గు చూపటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఫలితాలు విజయ్కు అనుకూలంగా రావడంలో ఇది ఒక కీలక పాయింట్ గా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొక అంశం మనం చూస్తే విజయ్ అనగానే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళనాట సినిమా హీరోలకు అదేవిధంగా రాజకీయ నాయకులకు గుడులు కట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఒకసారి ఒక సినిమా హీరో కానీ సినీ రంగానికి చెందిన వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అందులోనూ విజయ్ లాంటి ఒక మాస్ హీరో తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెడితే ఏ విధంగా ప్రపంచం కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంతకుముందు విజయకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టినా, కమల్ హాసన్ లాంటి పార్టీ పెట్టినా, రజనీకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెడతామన్నా అక్కడి ప్రజలు సుముఖంగా ఉన్నారు. కానీ విజయ్ మాట్లాడిన మాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాయి. అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు ఆశ. ఒక పని చేయాలి అనుకున్నప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ విజయ్కు అంశం కూడా కలిసి వచ్చింది. జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏదైతే ఉందో ఆ శూన్యతను పూరించే వ్యక్తిగా, ఆ శూన్యతను పూరించే పార్టీగా టీవీకేని అక్కడ ప్రజలు గుర్తించారు. విజయ్ కూడా ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి. సో టీవీకే పార్టీ అభ్యర్థి చేతిలో స్టాలిన్ లాంటి వాళ్ళు వెనకపడటం అంటే సో అక్కడి ప్రజలు టీవీకేకి ఎంత బలంగా మద్దతు ఇస్తున్నారో కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులో మహిళలు సైలెంట్ ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ సైలెంట్ ఓటింగ్ అనేది విజయ్ ఇప్పుడు వస్తున్న ఫలితాల్లో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ట్రెండ్స్ చూస్తే 103 స్థానాల్లో విజయ్ మెజారిటీ కొనసాగుతుంది. టీవీకే పార్టీ మెజారిటీ కొనసాగుతుంది. క్షణానికి ఆ ఫిగర్ కూడా మారుతుంది. 106 స్థానాల్లో విజయ్ ముందుకు సాగుతూ ఉన్నారు. 234 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వెళ్తూ ఉన్నారు విజయ్. అదేవిధంగా డిఎంకే ఏదైతే ఉందో అంటే అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్న డిఎంకే ఎప్పుడు ఊహించని విధంగా 50కి పైగా స్థానాల్లో ఉంటే ఏఐడిఎంకే తన ఉనికిని కాపాడుకుంటుంది. జయలలిత మరణం తర్వాత కూడా ఈ సీట్లు ఏఐడిఎంకేకి వస్తాయని ఎవరు ఊహించలేదు. కానీ 81 స్థానాల్లో కొనసాగుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆశ. అండ్ ఉచిత హామీల గురించి మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా తమిళనాడు గురించే మాట్లాడుకుంటాం. సో జయలలిత అవ్వచ్చు, కరుణానిధి అవ్వచ్చు, అంతకుముందు రాజకీయాలు అవ్వచ్చు, ఇప్పుడు స్టాలిన్ అవ్వచ్చు, విజయ్ కూడా హామీల వర్షాన్ని కురిపించారు. సో అన్ని రంగాలను, అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం విజయ్ చేశారా అంటే ఖచ్చితంగా ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది. అండ్ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తమిళనాడుకు వచ్చేసరికి ప్రాంతీయ రాజకీయాలనే అక్కడి ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. సో మోదీ లాంటి నేతను డైరెక్ట్ గా విజయ్ ఢీకొట్టారు. ఇక్కడ ఏ పార్టీతో పొట్టు పెట్టుకోకపోవడం కూడా విజయ్కి ఇక్కడ కలిసి వచ్చిన అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒకవైపు సిబిఐ దాడులు కావచ్చు, ఈడీ దాడులు కావచ్చు, ఇంటా బయట కూడా విజయ్ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అండ్ సభలు నిర్వహించినప్పుడు కూడా ఆ సభలకు సంబంధించి కూడా కేసులను ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. జననాయకన్ లాంటి సినిమా ఒకటి విడుదల కాకపోవటం,
దానికి సంబంధించి కూడా విజయ్ ఏ విధంగా ఒత్తిడిని ఎదుర్కొన్నారు అనేది జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ చాలా మంది రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా చాలా మంది మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఒక కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విజయ్ తన వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేశారు. తన అభిమాన సంఘాలను ఆ బూత్ కమిటీలుగా నియమించుకుంటూ క్షేత్రస్థాయిలోకి తన హామీలను, తన పార్టీ ఎందుకు వచ్చింది, ప్రజలకు ఏం చేయబోతుంది అని చేయటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఇక్కడ రాజకీయంగా ఇంకొక అంశం కూడా ఉంటుంది ఆశ. చాలా మంది ఈ బూత్ కమిటీలను అదేవిధంగా పార్టీలోని ముఖ్య నాయకులను నమ్ముకొని బోల్తా పడుతుంటారు. కానీ అభిమాన సంఘాలు అనేవి విజయ్ కు ఎంత అండగా నిలిచాయి, ఎంత పకడ్బందీగా వర్క్ చేశాయి, పోల్ మేనేజ్మెంట్ ను ఎంత పటిష్టంగా అమలు చేశాయి అనేది మాత్రం మనం ఈ ఫలితాలు చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కు సింపతి వర్కౌట్ అయింది. చాలా సందర్భాల్లో విజయ్ కి సంబంధించి చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. సో అక్కడ సింపతిని వర్కౌట్ చేసుకున్నారు, విజయ్ ని టార్గెట్ చేశారు. మొత్తంగా విజయ్ పార్టీ పెట్టడం, ఆ పార్టీ పురుడు పోసుకోవటం, తమిళ రాజకీయాల్లో మార్పు వస్తుంది అనే అంశాలు, ఎక్కడ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అక్కడ ఒక సింపతి అయితే స్పష్టంగా క్రియేట్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆశ. రైట్, మొత్తంగా రకరకాల రాజకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య విజయ్ పార్టీ టీవీకే ఎలా సౌండ్ చేస్తోంది, విజిల్ సౌండ్ గట్టిగా తమిళనాట వినిపిస్తోంది. ఒక రకంగా జాతీయ పార్టీలకు కూడా ఈ విజిల్ సౌండ్ అనేది గట్టిగానే వినిపించినట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా బిందు చూస్తున్నాం, తమిళనాట విజయ్ మరి కాసేపట్లో స్పష్టమైన మెజార్టీతో ఏం చేయబోతున్నారనేది చూద్దాం. ఇప్పటికే విజయ్ కి సెక్యూరిటీ కూడా టైట్ చేశారు, విజయ్ ఇంటి వద్ద భద్రతను కూడా పెంచారు. ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నారు విజయ్ అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బిందు, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ.